హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ తెలుగమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు అందరూ ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఒక లైక్ అనేది చేయండి. సో ఈ రోజు అయితే మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో 3 పీసెస్ సెట్స్. ఐ హోప్ మీకు ఆ కలెక్షన్ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీషో నుంచి అయితే నేను 2 సెట్స్ తీసుకున్నాను అనమాట. సో మంచి బ్యూటిఫుల్ కలెక్షన్. ఖచ్చితంగా మీకు నచ్చుతాయనే చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళిపోదాము. సో ఈ రెండు అనమాట, వైట్ ఇంకా గ్రే కలర్ తీసుకున్నాను. సో ఇక వీటిని అయితే చూపించేస్తాను. సో ఫస్ట్ సెట్ వచ్చేసి గ్రే కలర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి 3 పీసెస్ కుర్తీ సెట్స్ అనమాట. సో దీనికి ఫ్రంట్ అయితే ఇట్లా ఉంటుంది. ఇదంతా కూడా మనకి కంప్యూటర్ వర్క్ అనమాట. థ్రెడ్ వర్క్ మొత్తం కూడాను. ఎక్కడ బయటికి ఊడిపోవడం కానీ అట్లా వర్క్ అనేది పోవడం అస్సలు ఉండదు. సో చాలా నీట్గా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. క్లాత్ వచ్చేసి మనకి కాటన్ క్లాత్ వచ్చింది. సో కాటన్ క్లాత్ మీద ఇట్లా వర్క్ అనేది వచ్చిందనమాట. సో ఈ వర్క్ అయితే ఇట్లా మనకి మల్టీ కలర్స్లో ఉంటాయి. ఆరెంజ్ కలర్, పింక్ కలర్, ఇంకా కొంచెం క్రీమ్ కలర్, అలానే ఒక గ్రీన్, అట్లా 3-4 కలర్స్ అనేవి ఉన్నాయన్నమాట వర్క్లో. సో ఇదంతా కూడా రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా మనకి, ఆ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. అలానే లీవ్స్, ఇట్లా వర్క్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఫ్రంట్ అయితే ఇదంతా కూడా థ్రెడ్ వర్కే అనమాట. థ్రెడ్ వర్క్ ఇచ్చేసి అక్కడక్కడ మిర్రర్స్ కూడా యాడ్ చేశారు. సో ఈ మిర్రర్స్ వచ్చేసి రియల్ మిర్రర్స్ అయితే కాదు. సో మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ లైట్గా అక్కడక్కడ ఇచ్చారనమాట. సో ఈ మిర్రర్స్ అయితే రియల్ మిర్రర్స్ కాదు, ప్లాస్టిక్వి ఉంటాయి కదా, సో అవన్నమాట. ఇదైతే ఫ్రంట్ ఇట్లా ఉంటుందన్నమాట. నెక్ ఇక్కడ ఫ్రంట్ ఏంటంటే ఇట్లా ఓపెన్ ఇచ్చారు. ఓపెన్ ఇచ్చేసి ఇట్లా 2 థ్రెడ్స్ అనేవి ఇచ్చారనమాట కట్టుకోవడానికి. సో చాలా బాగున్నాయి. సో ఫ్రంట్ వర్క్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. నెక్ చుట్టూ కూడా ఇచ్చారు. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అండ్ వర్క్ అనమాట. ఇంకా వర్క్ వచ్చేసి అటు సైడు ఇటు సైడు 2 లైన్స్గా ఇచ్చారనమాట. సో కింద కూడా చూపిస్తాను. సో ఇట్లా ఉంటుంది. ఇంకా ఇదంతా కూడా లైన్స్గా అట్లా ఇచ్చారనమాట. వర్క్ అనేది అటు ఇటు ఇట్లా ఫ్లవర్స్ ఇచ్చారు. సో డిజైన్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ ఆరెంజ్ క్రీమ్ కలర్ ఇవ్వడం వల్ల చాలా లుక్ వచ్చింది ఈ డ్రెస్కి అయితే. సో నచ్చిన వాళ్ళే తప్పకుండా ట్రై చేయండి. సో దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ ఉందన్నమాట. నాకు 1010 రూపీస్, 1020 అట్లానే ఉంది. సో 1000కి అయితే వచ్చేస్తుంది. సో ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి, హ్యాండ్స్కి కూడా ఏంటంటే ఇక్కడ ఇట్లా ఇచ్చారు. మనకి కింద ఇచ్చారు కదా కుర్తీకి, సో ఆ వర్క్ అనేది ఇచ్చారనమాట హ్యాండ్స్కి అయితే. సో చాలా బాగుంది హ్యాండ్స్కి. ఇక్కడ ఏంటంటే నెట్ క్లాత్ అనేది, నెట్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తారు వర్క్ దగ్గర. సో కొంచెం బాగా కనిపించడానికి, సో కొంచెం లుక్ బాగుందనమాట. నెట్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు ఇక్కడ. సో వర్క్ కింద ఇచ్చారనమాట. సో హ్యాండ్స్కి అయితే ఇట్లా ఉంటుంది. వర్క్ అంతా కూడా ఇట్లా ఉంటుందన్నమాట. నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. సో నేను 100% రికమెండ్ చేస్తాను ఈ డ్రెస్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్లాక్ సైడ్ ఏంటంటే మొత్తం ప్లెయిన్ వచ్చిందనమాట. సో కనిపిస్తుంది కదా. సో ఇదనమాట డ్రెస్ అయితే. సో తప్పకుండా ట్రై చేయండి నచ్చిన వాళ్ళు. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి ఇట్లా ఉంటుందన్నమాట. ప్యాంట్ కూడా సేమ్ మనకి కుర్తీ ఏ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో ఇదనమాట, అదే డిజైన్తో ఉంటుందన్నమాట. మనకి హ్యాండ్స్కి ఏదైతే ఇచ్చారో కుర్తీలో, సో అదే ఫ్యాబ్రిక్ అనేది, అదే డిజైన్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ కూడా వర్క్కి నెట్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు. సో ఇట్లా ఉంటుంది. సో నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట. అండ్ దీనికి దుప్పటా ఇచ్చారు. దుప్పటా వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. సో నెట్తో ఇచ్చారు. దీనికి ఏంటంటే ఈ డ్రెస్కి దుప్పటానే బాగా హైలైట్ అయిపోయింది. సో దీనికి మనకి కట్ వర్క్ ఉంటుంది కదా, సో ఆ కట్ వర్క్ అనేది ఇచ్చేసి చుట్టూరుని కూడా చెమ్కీలతో డిజైన్ చేశారనమాట. సో మొత్తం ఉంటుంది. ఇది 2 సైడ్స్ ఉందన్నమాట, అటు ఇటు. సో ఈ సైడ్ అయితే మాత్రం ఇట్లా స్టిచ్ చేసేసారు. సో దీని వర్క్ గురించి అయితే దీని మీద ఇట్లా ఫ్లవర్స్గా మనకి కుర్తీలో ఏ డిజైన్ అయితే ఉంటుందో, ఏ కలర్స్ అయితే యూజ్ చేశారో అదే డిజైన్తో ఫ్లవర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇట్లా ఉంటుంది, మీకు చూపిస్తాను. సో ఇదే ఫ్యాబ్రిక్తో ఇదే ఇట్లా డిజైన్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట.
అండ్ ఇక్కడ వన్ సైడ్ మాత్రమే ఉంటుంది, టూ సైడ్స్ ఉండదు. సో వన్ సైడ్ మాత్రమే ఈ డిజైన్ ఉంటుంది అనమాట. ఇక ఇట్లా 2 లైన్స్గా ఇచ్చారు. సో ఒక సైడ్ ఏమో కట్ వర్క్ ఇచ్చేసి ఇట్లా ఫ్లవర్స్గా ఇచ్చారనమాట. అండ్ ఇంకా ఒకవైపు వచ్చేసి ఇట్లా ప్లెయిన్ ఇచ్చేసేసారు కట్ వర్క్ ఇచ్చేసి. సో ఇట్లా ఉంటుందన్నమాట డ్రెస్ అయితే. ఐ హోప్ మీకు నా డ్రెస్ నచ్చుతుందని అనుకుంటున్నాను. మనకి పిక్లో ఎట్లా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి నచ్చిన వాళ్ళు. సో పార్టీ వేర్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇదనమాట ఫస్ట్ డ్రెస్ అయితే. ఈ డ్రెస్ నచ్చినట్టయితే కనుక వీటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీటి లింక్స్ అన్నీ కూడాను. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ చూపిస్తాను. సెకండ్ వచ్చేసి వైట్ కలర్ది అనమాట, వైట్ కలర్ కుర్తీ సెట్. సో ఇది వచ్చేసి ఫుల్ వైట్ అనమాట. ఫుల్ వైట్ తీసుకున్నాను. వైట్ కలర్ మీద మల్టీ కలర్స్తో డిజైన్ అనేది ఇచ్చారనమాట. ఇది కూడా ప్యూర్ కాటన్ క్లాత్, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ దీనికి వర్క్ వచ్చేసి ఇట్లా స్కై బ్లూ, మెరూన్ కలర్, అలానే లైట్ బేబీ పింక్ అనమాట, అండ్ గ్రీన్ కూడాను. సో ఈ 4 కలర్స్ ఉన్నాయి దీని మీద అయితే. డిజైన్ అనేది ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుందన్నమాట, అన్ని లీఫ్లు. సో మనకి దానిలో ఎలా అయితే చూసామో అలానే కొంచెం ఫ్లవర్స్ అయితే మారాయి. సో డిజైన్ యాస్టీస్ అట్లనే ఉంటుందన్నమాట. ఇది కూడా థ్రెడ్ వర్కే కాబట్టి ఎక్కడ పోతుందని అనుకోకండి. సో ఎక్కడ పోదు, వర్క్ అయితే చాలా నీట్గా ఉంది, ఫినిషింగ్ కూడాను. సో ఫ్రంట్ ఇట్లా ఉంటుందన్నమాట. దీనికైతే థ్రెడ్స్ రాలేదు, రౌండ్ నెక్ వచ్చింది ఫ్రంట్. సో వైట్ కలర్ మీద మల్టీ కలర్స్ రావడం వల్ల చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీనికి హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ ఇదే రిపీట్ చేశారనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఈ డిజైన్ హ్యాండ్స్కి వచ్చేసి. సో అలానే మనకి ఫ్రంట్ ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ ఇక్కడ హ్యాండ్స్కి అనేది ఇచ్చారు. సో మల్టీ కలర్స్ రావడం వల్ల చాలా బాగుంది. వైట్ డ్రెస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట, బెస్ట్ కలెక్షన్. సో ఇది ఫ్రంట్ వర్క్ అయితే. అండ్ దీనికి ఏంటంటే ఏం వర్క్ అనేది లేదు. అండ్ కింద వచ్చేసి ఇట్లా నెట్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చేసి దాని మీద చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు. సో మనకి ఫ్యాబ్రిక్ కింద ఇంకా కట్ వర్క్ కూడా ఇచ్చారనమాట, కట్ వర్క్లో ఇచ్చారు డిజైన్ అనేది. సో చూపిస్తాను. సో ఇట్లా ఇచ్చారనమాట, కట్ వర్క్ ఇచ్చేసి కింద డిజైన్ అనేది అదే ఫ్లవర్స్ అనేవి రిపీట్ చేశారు. అలానే పైన ఇట్లా కొంచెం లేస్ కూడా యాడ్ చేశారు ఇక్కడ. సో చాలా బాగుంది. మీ పిక్లో నేను ఎట్లయితే చూసానో సేమ్ అట్లనే ఉందన్నమాట. సో నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి దీన్ని కూడాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ ఇచ్చారనమాట. సో ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ ఇచ్చారు. ఈ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ రెండు కూడాను చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి మనకి ఈ సమ్మర్లో. సో మొత్తం కాటన్ క్లాత్ అనమాట. అండ్ ఇక కుర్తీ వచ్చేసి ఇట్లా ఉంటుంది. నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. సో ఒకసారి చూపిస్తాను మీకు మొత్తం కూడాను. నేను పిక్స్ యాడ్ చేస్తాను చూడండి, సేమ్ పిక్లో ఎట్లయితే ఉన్నాయో అట్లానే ఉన్నాయన్నమాట కుర్తీస్ అయితే మాత్రం. సో ఇది కుర్తీ అయితే. అండ్ దుప్పటా వచ్చేసి సేమ్ వైట్ కలర్ వచ్చేసింది. వైట్ కలర్ వచ్చి దీనికైతే ఎలాస్టిక్ కూడా ఇచ్చారు. సో ఇట్లా ఎలాస్టిక్ ఇచ్చారనమాట. అండ్ దీనికి ప్లెయినే ఉంది. అండ్ కింద వచ్చేసి మనకి హ్యాండ్స్కి ఏదైతే యూజ్ చేస్తారో సేమ్ అట్లనే ఇచ్చారనమాట డిజైన్ అనేది. అండ్ లేస్ కూడా ఇచ్చారు, వైట్ కలర్ లేస్. సో వైట్ కలర్ కదా కొంచెం కనిపించట్లేదు. సో ఇట్లా ఇచ్చారనమాట. ఈ డిజైన్ వచ్చేసి ఒకవైపే ఇచ్చారు కాలుకి, ఇంకొక వైపు అనేది ఇట్లా ప్లెయిన్ ఇచ్చేసేసారు. సో ఇట్లా ఇచ్చారనమాట, ఒకవైపే ఇచ్చారు డిజైన్ అనేది. సో ఇది మనకి లోపల వైపు ఉంటుంది కాబట్టి వన్ సైడే కనిపించే వైపు ఇచ్చారనమాట. సో ఇది ప్యాంట్ అయితే. అండ్ ఈ డ్రెస్కి మోస్ట్ ఇంపార్టెంట్ చున్నీ. సో చున్నీ అయితే మాత్రం చాలా బాగుంది, హెవీ వర్క్ అనేది ఇచ్చారనమాట. సో 4 సైడ్స్ కూడాను ఈ వైట్ కలర్ లేస్ అనేది ఇచ్చారు. వైట్ కలర్ లేస్ అనేది ఇచ్చేసి ఈ ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి దీని మీద ఈ వర్క్ అనేది ఇచ్చారనమాట. ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు, మల్టీ కలర్స్తో వచ్చాయి కాబట్టి బాగా కనిపిస్తున్నాయి. అండ్ 2 సైడ్స్ కూడా ఏంటంటే ఇట్లా ఫుల్ వర్క్ అనేది ఇచ్చేసి 2 సైడ్స్ ఇచ్చారనమాట. ఇట్లా ఫుల్ వర్క్ ఇచ్చారు. సో చాలా బాగుందనమాట. నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ 2 డ్రెస్సెస్ కూడాను మీకు ఏది నచ్చినా తీసేసుకోవచ్చు అనమాట కళ్ళు మూసుకుని. సో చాలా బాగున్నాయి. 2 కలర్స్ కూడా, కలర్స్ బాగున్నాయి. అండ్ వీటిలో ఏంటంటే కలర్స్ అనేవి అవైలబుల్ లేదు. సో ఈ 2 కలర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట.
సో ఇదనమాట దుప్పట అయితే చాలా బాగుంది. సో మీకు పిక్ యాడ్ చేస్తాను చూడండి. పిక్లో ఎట్లయితే ఉన్నాయో సేమ్ అదే ఉన్నాయన్నమాట. సో ఇంకా డిఫరెంట్గా అంటూ ఏం లేవు, చాలా బాగున్నాయి. నేను 100% రికమెండ్ చేస్తాను, తప్పకుండా ట్రై చేయండి. వీటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోవాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ చెక్ చేయండి. సో ఇదనమాట. ఐ హోప్ మీకు ఈ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కనుక ఒక లైక్ అనేది చేయండి. మరొక మంచి కలెక్షన్తో మిమ్మల్ని కలుస్తాను. సో అందరికీ బాయ్.